వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. దురంధర్ మూవీ దుమ్ము రేపడానికి అసలు ఈ 10 కారణాలే కారణం అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆమ్ సింగ్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఇప్పటిదాకా ఎవరైనా సరే దురంధర్ మూవీ చూడకుంటే వెంటనే చూసేయండి ఆ మూవీ. ఎందుకంటే పేట్రియాటిక్ భావజాలం ఉంది, మాకు దేశం అంటే ప్రేమ ఉంది, దేశభక్తి ఉంది అని చెప్పుకునే వాళ్ళంతా కూడా చాలామంది బయటకొచ్చి మాట్లాడడానికే పరిమితం అవుతారు గానీ, నిజంగా వాళ్ళకి దేశభక్తి ఉందా? లేదా? అనేది ఇట్లాంటి సినిమాలు చూడటం ద్వారా టెస్ట్ చేసుకోవచ్చు. అసలు నిజంగా దేశభక్తి అంటే ఎలా ఉంటుంది? దేశం కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేది చాలా కళ్ళకు కట్టినట్టు ఈ సినిమా చూపించే ప్రయత్నం చేసింది. నిజాన్ని నిర్భయంగా బాలీవుడ్ ఎప్పుడు టచ్ చేయని పాయింట్స్‌ని కూడా టచ్ చేసి, అందుకే ఈ మూవీ కొంత స్పెషల్ అపియరెన్స్ క్రియేట్ అవ్వడానికి కూడా ఇలాంటివే కారణం. ఇలాంటి ఎలిమెంట్సే కారణం. ప్రత్యేకించి ఈరోజు 'ఉరి' లాంటి, 'చావా' లాంటి మూవీస్‌ని కూడా బీట్ చేసి రికార్డ్ కలెక్షన్స్‌తోని ఈ మూవీ దూసుకుపోతా ఉంది. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ నిజంగానే ఈరోజు ఒక బంపర్ హిట్, సూపర్ హిట్ లేకపోతే ఇలాంటివన్నీ చాలా తక్కువ. ఒక ఎమోషన్‌తో కనెక్ట్ అవుతోంది ఇండియన్స్ మొత్తానికి గూడా. సినిమాని దుబాయ్ లాంటి అరబ్ కంట్రీస్‌లో దీన్ని బ్యాన్ చేశారు. దీన్ని అక్కడ ఆడనివ్వకుండా బ్యాన్ చేయడం జరిగింది. అంతేకాదు పాకిస్తాన్ మీడియా కూడా ఈ మూవీకి సంబంధించి గగ్గోలు పెడతా ఉంది గత వారం రోజులుగా ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా. ఆ స్థాయిలో ఒక సినిమా ఇంపాక్ట్ చేసింది అంటే దట్ ఈస్ సంథింగ్ అని అర్థం. అందుకే ఆ సినిమా చూడాలి అని చెప్తా ఉన్నాను నేను. ముఖ్యంగా ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవ్వడానికి, ఈ స్థాయిలో మౌత్ పబ్లిసిటీ ఒక ఎత్తైతే, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ దాన్ని అదే స్థాయిలో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే సోసోగా ఉంది ఈ సినిమా. నిడివి ఎక్కువ అన్నారు, 3:30 గంటలు పైగా సినిమా ఉందన్నారు. సో అట్లా కొంత విమర్శలు వచ్చాయి, నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. కానీ ద నెక్స్ట్ డే నుంచి కూడా, సెకండ్ డే నుంచి ఈ సినిమా మౌత్ టాక్ చాలా బీభత్సంగా వెళ్ళింది. ఈరోజు పలు దేశాల్లోనే ఈ సినిమా బ్యాన్ చేశారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అసలు ఏముంది ఈ సినిమాలో? అంతగా జనానికి కనెక్ట్ అయ్యే అంశం ఏముంది? ఓన్లీ దేశభక్తిని చూపించారా? ఇంకేమైనా చూపించారా? అంటే ఒక 10 పాయింట్లు ఉన్నాయి. కీలకమైన 10 పాయింట్లు. ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతాయి అవి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది మనం ఆ 10 పాయింట్స్. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గురించి మనం చెప్పుకోవాలి. డైరెక్టర్ మనకు తెలిసిందే, యామి గౌతమ్. కొన్ని తెలుగు మూవీస్‌లో కూడా నటించారు ఆవిడ. అదేవిధంగా హిందీ 'ఉరి' లాంటి మూవీస్‌లోను, అదేవిధంగా చూస్తే 'ఆర్టికల్ 370' లాంటి మూవీస్‌లో కూడా నటించారు. యామి గౌతమ్ వాళ్ళ హస్బెండే ఆదిత్య ధర్. ఆయన డైరెక్షన్‌లో వచ్చిందే 'ఉరి' లాంటి మూవీ. అదేవిధంగా 'ఆర్టికల్ 370' కూడా చేశారు ఆయన. 'ప్రియమణి', యామి గౌతమ్ లాంటి వాళ్ళతో. చాలా బావుంటాయి ఆ మూవీస్ కూడా. సో 'ఉరి' ఏ స్థాయిలో హిట్ అయింది. బట్ 'ఆర్టికల్ 370'కి అంత ఎక్స్‌పోజర్ బయట రాకపోయినా, బట్ ఏదైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద ఆ సినిమా కూడా చాలా సక్సెస్ సాధించింది. అలాంటి ఆదిత్య ధర్ చేతిలో రూపుదిద్దుకుందే ఈ మూవీ. ఏదైతే మనం చెప్పుకుంటున్న 'దురంధర్'. ఇక్కడ ఆదిత్య ధర్ అంత ఈజీగా ఈ సినిమాని జనంలోకి అయితే తీసుకురాలేదు. చాలా సీరియస్‌గా ఆయన ఈ మూవీ తెర మీదకి ఎక్కించడానికి దాదాపు 2 ఏళ్ల పాటు ఆయన చాలా డీప్ స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన కారణంగానే ఈరోజు ఆయన సినిమాని తీయలేదు, సినిమాని చెక్కారు, సినిమాని మలిచారని చెప్పుకోవచ్చు. సో అందుకే ఈ రోజున ఆదిత్య ధర్‌కు ఆ స్థాయిలో ప్రశంసలు దక్కుతా ఉన్నాయి. నిజంగా ఇంకొక డైరెక్టర్ చేతిలో పడితే ఈ మూవీని సేమ్ గతంలో ఎలాగైతే పెరిఫెరల్‌గా కొన్ని సీన్స్‌ని చూపించే ప్రయత్నం చేశారో అలాగే అయ్యుండొచ్చు. కానీ ఆదిత్య ధర్ ఇక్కడ ప్రతి సీన్‌ని ఇండియన్స్ భావోద్వేగానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ సినిమాలో. ఇక్కడ మనం చూస్తే గతంలో ఏదైతే మనకు 26/11కి సంబంధించో, లేకపోతే కాందహార్ హైజాక్ గురించో, పార్లమెంట్ మీద దాడికి సంబంధించో కొన్ని వందల సినిమాల్లో కొన్ని సీన్స్ పెట్టారు. ఈ సీన్స్‌ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమాలో బాగా జనానికి కనెక్ట్ అయ్యే అంశం ఏంటంటే, అసలక్కడ ఆ ఇష్యూ జరిగే సమయంలో, లైక్ 26/11 ఉంది. కసబ్ అండ్ బ్యాచ్ అక్కడికొచ్చి ఎంటర్ అయినప్పుడు తాజ్‌లో ఎలాంటి బీభత్సం సృష్టించారు అనే అంశంతో పాటు, ఇండియా గురించి ఎంత నీచంగా వాళ్ళు మాట్లాడుకున్నారు అనేది యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో రికార్డ్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఈ సినిమాలో ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు ఆదిత్య ధర్. సో అక్కడ అది విన్న వాళ్ళకే మనకి ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఇంత దారుణంగా మనల్ని హ్యూమిలేట్ చేశారా అని చెప్పేసి. సో సేమ్ 3 ఇష్యూల్లో అంతే. కాందహార్ హైజాక్ సమయంలో కావచ్చు, అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నారు ఎవరైతే, అజిత్ దోవల్. ఆయన పాత్రని ఈ సినిమాలో మాధవన్ పోషించారు. అజిత్ సన్యాల్ ఆ క్యారెక్టర్ పేరు. మాధవన్ అంటూ ఉంటారన్నమాట, కాందహార్ హైజాక్ సమయంలో ఏదైతే ఆ విమానాన్ని హైజాక్ చేసిన తర్వాత కాందహార్‌లో ఉంచినప్పుడు ముగ్గురు ఖైదీల్ని విడుదల చేయమని వాళ్ళ డిమాండ్ ఉంటుంది. మాధవన్ అక్కడ ఒక డైలాగ్ అంటారు, నాకు గాని ఇంకొంచెం టైం ఇస్తే నేను రిటాలియేట్ చేయగలను. నాకు ఆ అవకాశం ఉండుంటే నేను ఆ ముగ్గురిని విడుదల కాకుండా ఆపగలిగేవాడిని అని చెప్తా ఉంటారన్నమాట. అంటే ఆయన చేతులకు కూడా ఆ రోజు ఆనాడు ఉన్న ప్రభుత్వం సంకెళ్ళు వేసింది. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ప్రభుత్వ పెద్దలు అనేది ఆయన మాటలోనే చెప్పించే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకోటి కూడా అంటారండి, ఇలా జరుగుతున్న సమయంలో ఒక ఎమోషనల్ డైలాగ్, ప్రతి సీన్‌లో మాధవన్ నోట్లోంచి ఎమోషనల్ డైలాగే వస్తూ ఉంటాయి. ప్రతి దేశభక్తి ఉన్న వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా. ఒక డైలాగ్ అంటారు, ఏమంటారంటే, ఎప్పటికైనా భారతదేశం ఒక మంచి లీడర్‌ని చూడబోతోంది, ఒక మంచి ప్రభుత్వాన్ని చూడబోతుంది.
ఎప్పటికైనా మనం ఇలాంటి పాకిస్తానో ఇలాంటి ఇలాంటి టెర్రరిస్టులను మనం రిటాలియేట్ చేయగలం అనేది చాలా అద్భుతంగా పలికిస్తారు ఆయన నోట్లోంచి. అదే అజిత్ దోవల్ క్యారెక్టర్ని ఆయన పోషించారు. చాలా అద్భుతంగా పోషించారు మాధవన్ దాంట్లో. అది చాలా కనెక్ట్ అయింది చాలా మందికి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ సంభాషణే ఏదైతే ఆ ఇష్యూ ఉందో 26/11 గానీ, హైజాక్ గానీ, అదేవిధంగా పార్లమెంట్ మీద దాడి తర్వాత వాళ్ళ వర్షన్ ఎలా ఉంది, ఉగ్రవాదుల వర్షన్, టెర్రరిస్టుల వర్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా దాంట్లో సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. ఆయా క్యారెక్టర్లతో అది చెప్పించే ప్రయత్నం చేశారు 'ఆదిత్య ధార్'. అది ఒక ఏసెట్ ఈ సినిమాకి. అదేవిధంగా చూసినట్లయితే మరో కీలకమైన పాయింట్ ఏంటంటే ఆయన ఎంచుకున్న నటులు చాలా సినిమాకు ఒక బిగ్ ఎసెట్ ఎవరు అంటే ఆయన ఎంచుకున్న నటులు. రణ్వీర్ సింగ్‌ని మనం చూసాం. ఆయన ఏదైనా సరే పైకి చాలా హడావిడిగా కనిపిస్తారు. విడిగా ఎప్పుడు కూడా జోక్‌లేస్తూ అందరినీ జోష్ చేస్తూ హుషారుగా కనిపిస్తారు. కానీ నిజంగా ఆయనలో ఉన్న నటుడు ఏంటనేది కొన్ని సినిమాలు చూసినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. మనం ఎన్ని మూవీస్‌లో ఆయన ఎంత సీరియస్ యాక్షన్ చూపించారు అనేది కూడా మనకు తెలిసిందే. అలాంటి రణ్వీర్ సింగ్ ఫస్ట్ టైం అంత సెటిల్డ్‌గా ఈ సినిమాలో నటించడం అనేది మాత్రం గతంలో ఎప్పుడూ కూడా చూడం కూడా. నటిస్తారు ఓకే. క్యారెక్టర్‌ని పండిస్తారు ఆయన. చాలా సినిమాల్లో మనం చూసాం 'బాజీరావు మస్తాని' లాంటి మూవీస్ కూడా. కానీ ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ నిజంగా ఇండియన్ గూఢచారిగా వాళ్ళ ఇన్‌బిల్ట్ అయిపోయినారు. పాకిస్తాన్‌లో గానీ, ఆయన తిరిగే చోట్ల గానీ ఇన్‌బిల్ట్ అయిపోయి ఇంకోటేంటంటే ఆయన చూస్తుంటే మనకి అక్కడ రణ్వీర్ సింగ్‌ని చూస్తుంటే ఈయన ప్రత్యేకంగా ఇండియాకి చెందినవాడా అని కూడా మనకెవరికీ డౌట్ రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్స్‌ప్రెషన్స్ ఒకవైపు గడ్డం ఉంది, ఒకవైపు మీసాలున్నాయి. ఇవన్నిటితో ఎక్స్‌ప్రెషన్ పలికించడం అనేది చాలా కష్టం. దాన్ని కూడా అద్భుతంగా పండించారు రణ్వీర్ సింగ్. నిజంగా ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ నిజంగా ఒక అవార్డుకైతే మాత్రం అర్హుడనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ అక్షయ్ ఖన్నా. ఆయనకి 1 ఇయర్‌లోనే 2 మంచి మూవీస్ పడ్డాయి. 'చావా'లో ఔరంగజేబ్‌గా నటించారు ఆయన. దానికి ఆయనకి ఎన్నో క్రెడిట్స్ వచ్చాయి. అది మర్చిపోకముందే ఈ రోజున రెహమాన్ పాత్రలోని ఆయన నటించిన తీరు గాని, ఆయన ఒక చిన్న డాన్స్ బిట్ ఏ స్థాయిలో వైరల్ అయిందో కూడా మనం చూసాం కూడా. సో అలా అక్షయ్ ఖన్నాకి సంబంధించి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఈ సినిమా తర్వాత. ఇక దోవల్ పాత్రలో నటించిన మాధవన్ కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది మాధవన్‌కి. తాను నిజంగానే అజిత్ దోవల్ పాత్రలో ఒదిగిపోయాడు ఆయన. అంత సెటిల్డ్‌గా నటించారు. ఇక సారా అర్జున్ గానీ, అర్జున్ రాంపాల్ గానీ, కరెక్ట్ టైంలో సంజయ్ దత్ లాంటి వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఆ పాత్రలకి ఎవరెవరు, వాళ్ళ హావభావాలు ఎలా ఉండాలి, ఏ పాత్రకి ఎవరు సూట్ అవుతారు అనేది చాలా అద్భుతంగా డిసైడ్ చేయగలిగారు ఆదిత్య ధార్. ఈ విషయంలో మాత్రం ఆయనకి 100కి 1000 మార్క్స్ పడొచ్చు. సో అలా అది అత్యంత కీలకమైన పాయింట్. ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ 3 అంశాలు. ఒకటి ఫస్ట్ ఏంటంటే 'కాందహార్ హైజాక్'. అదేవిధంగా చూసినట్లయితే ఆ తర్వాత పార్లమెంట్ మీద దాడి. అదేవిధంగా చూస్తే 26/11 తాజకృష్ణ మీద దాడి. సో ఇవన్నీ చాలా క్రోనలాజికల్ ఆర్డర్‌లో చూపించారు. దాన్ని ఏదైతే ఇది క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఇది జరుగుతూ ఉన్న సమయంలోనే ఇవి ఏదైతే రణ్వీర్ సింగ్ ఇఫ్తికార్ భట్ పాత్రలోని ఆయన అక్కడికి ఆల్రెడీ మనకు తెలిసిందే గతంలో మోహిత్ శర్మ ఇఫ్తికార్ భట్ పేరుతో అక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈసారి పేరు మార్చారు అంతేగాని సో అలా గూఢచారి హోదాలో ఆయనకు అక్కడ అడుగు పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇంటర్లింక్ చేశారు ఇవన్నీ కూడా ఆ సినిమాకి. అయితే ఈ 3 సంఘటనలు ఇప్పటిదాకా ఆల్రెడీ నేను చెప్పినట్టు చాలా సినిమాలు జస్ట్ అలా టచ్ చేసి వదిలేసాయి కానీ బట్ అక్కడ ఏం జరిగింది, అసలు ఏం మొత్తం అక్కడ ఈ టెర్రరిస్టులు ఎలా మాట్లాడుకున్నారు, అక్కడ ఎంత ఇంటెన్స్ ఉంది ఆ ఇష్యూలో అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ప్రజెంట్ చేశారు. అది చాలా చాలా అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఇంకొక ఎసెట్ అన్నిటికన్నా బిగ్ ఎసెట్ ఏంటంటే ఈ సినిమాకి కొన్ని డైలాగ్స్ రాసిన తీరు కానీ వాటిని కరెక్ట్ టైంలో ప్రజెంట్ చేసిన విధానం. ఇందాక ఆల్రెడీ మాధవన్ నోట్లోంచి నేను చెప్పాను. ఇప్పటికైనా సరే భారతదేశాన్ని కాపాడే ఒక నాయకుడు వస్తాడు అంటూ కూడా ఆ డైలాగ్ వినిపించినప్పుడల్లా అంతా మోడీ మోడీ అని నినాదాలు చేస్తూ ఉన్నారు ఏదైతే థియేటర్స్లో. అంతేకాదు కొన్ని డైలాగ్స్ మోడీ నోట్లోంచి చాలా సార్లు వచ్చినాయి. సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ, మొన్న పెహల్గాం దాడి సమయంలో సింధూర్ లాంటి అంశాల్లో కానీ మోడీ చెప్పారనమాట చాలాసార్లు. ఆ డైలాగుల్ని డైరెక్ట్‌గా సందర్భంగా ఈ సినిమాలో చొప్పించే ప్రయత్నం చేశారు ఆయన. ఆయా నటులతోని, ఆయా పాత్రలతోని ఆ సినిమాలో ఆ డైలాగ్‌ని కరెక్ట్ టైంలో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది సినిమా చూసే ప్రేక్షకులకి ఒక ఎమోషన్. ఇది సినిమా కాదు నిజాన్నే మనం చూస్తున్నామా అన్నంతగా ఒక ఎమోషన్‌ని క్యారీ చేసిందనమాట ఈ డైలాగ్స్ పెట్టడం అనేది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ డైలాగ్స్‌లో కూడా అంత ఆషామాషీ డైలాగులేం కాదు. శత్రువులు ఎక్కడో లేరు మన శత్రువులు. ముందుగా మన శత్రువులు భారతదేశంలోనే ఉన్నారు. ఆ తర్వాతే మనం పాకిస్తాన్ గురించి మాట్లాడాలి అంటూ కూడా కొన్ని డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాస్తవంగా అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో, కొన్ని ప్రభుత్వాలు ఎలా పాకిస్తాన్‌తో టైఅప్ అయ్యి, పాకిస్తాన్‌తో అంతర్గతంగా ఒప్పందాలు చేసుకొని ఏ స్థాయిలో భారతదేశాన్ని హ్యూమిలియేట్ చేస్తా వచ్చినాయి అనేది అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే గూఢచార వ్యవస్థ అంటే మనకు చాలా చిన్నచూపు ఉంటుంది. వాళ్ళు నిత్యం అరౌండ్ ద క్లాక్ పనిచేస్తారు. అరౌండ్ ద క్లాక్ అవసరమైతే తమ ప్రాణాలు కూడా తెగిస్తారు. ఇవన్నీ కూడా అందరికీ అవగాహన ఉన్నప్పటికీ
ఏదైనా చిన్న ఇష్యూ జరగడంతోనే మొన్న ఒక ఇష్యూ జరిగింది ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయితే మొత్తం భారతదేశ రక్షణ వ్యవస్థని హోం మంత్రిని అందరినీ తిట్టిపడేశారు చాలా మంది సోషల్ మీడియా వేదికగా మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా. అదే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటెలిజెన్స్ ఏం పీకుతుంది అన్నట్టు కూడా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది. వాళ్ళందరికీ ఇది ఒక చెంపదెబ్బ లాంటిది, ఒక చెప్పు దెబ్బ లాంటిది ఈ సినిమా. ఎందుకంటే తమ ప్రాణాల కోసం ఒక ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న తమ ప్రాణాల కోసం ఇండియన్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, రక్షణ శాఖకు చెందిన వాళ్ళు కావచ్చు, తమ ప్రాణాల కోసం ఏ స్థాయిలో వాళ్ళు తమ ప్రాణాలని ఫలంగా పెడతారు దేశ ప్రజల కోసం అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. ఆల్మోస్ట్ ఆయన జీవితం ఎండ్ అయినట్టే కదా. ఈరోజు రణవీర్ సింగ్ మారువేషంలో వెళ్ళారు అక్కడికి. సో వెళ్ళి వాళ్ళలో ఇన్బిల్డ్ అయిపోయి తనకు తానుగా వాళ్ళలాగే ఆవాహన చేసుకొని ఆయన నటించిన తీరు కానీ, నిజంగా ఒక నిజ జీవితంలో దేశం కోసం ప్రాణాలు అర్పించే వీరుడిగా ఆయన ప్రొజెక్ట్ చేసిన తీరు కానీ చాలామంది కళ్ళు తెరిపిస్తూ ఉంది. సో ఇది ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్. అంతేకాదు ఇక అనేక అంశాలని ఈ సినిమా టచ్ చేసే ప్రయత్నం చేసింది. వాటిలో కూడా చాలా కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ ఇండియా ప్రమోట్ చేసిన కారణంగా, ఇండియాలో పరిపాలించిన ప్రభుత్వాలు ఉన్న కారణంగా ఏదైతే స్కామ్స్ మనకు తెలిసిందే. చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అయితే సెక్యూరిటీ థ్రెడ్ విషయంలో ఏ స్థాయిలో బిలారు కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, దాన్ని మళ్ళీ ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రి అయిన తర్వాత రద్దు చేస్తే మళ్ళా చిదంబరం ఏదైతే హోంమంత్రి అయిన తర్వాత చిదంబరం ఆర్థిక శాఖ మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ కంపెనీకి దాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆ కాంట్రాక్ట్ అనేది మనకు తెలుసు. ఆల్రెడీ ఆ బిలారు కంపెనీ పాకిస్తాన్ కూడా అదే గ్రీన్ సెక్యూరిటీ థ్రెడ్ ఏదైతే ఉందో అదే సెక్యూరిటీ ఎక్స్క్లూజివ్ షిఫ్ట్ గ్రీన్ సెక్యూరిటీ థ్రెడ్ అని పిలుస్తాం దాన్ని. మన నోట్స్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే నోట్ల మీద గ్రీన్ థ్రెడ్ ఉంటుంది ఒకటి నోట్ల మీద. అది చూసినట్టయితే దాని మీద మనకు కనిపిస్తాయి చిన్న లెటర్స్తో రిజర్వ్ బ్యాంక్ ఇండియా అనేసి. సో సేమ్ మనకి ఎవరైతే ఆ బిలారు కంపెనీ వాటిని ఇంపోజ్ చేసిందో ఇక్కడకు, సో అదే కంపెనీ పాకిస్తాన్కి కూడా దాన్ని ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇదే చాలామంది ఇంటెలిజెన్స్ కూడా చాలాసార్లు ఈ అంశాన్ని బయటపెట్టినా అప్పుడు ప్రభుత్వాలు అన్నీ కూడా నిమ్మక నీరెత్తినట్టు వదిలేసాయి. సో అట్లా ఆర్థిక మాంద్యం సృష్టించే ప్రయత్నం జరిగింది భారతదేశంలో. దాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో అరాచకాలు పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళని మన దేశం మీద డంపు చేసే ప్రయత్నం చేసాం, భారతదేశాన్ని కవ్వించడం, ఇన్ని తెలిసినా ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ పెద్దలు సైలెంట్గా ఉండటం, వీటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది ఆ సినిమా. అంతేకాదు లేటెస్ట్గా పాకిస్తాన్లో సపరేట్ సింధు దేశ్ డిమాండ్ చాలా సీరియస్గా జరుగుతోంది. అది హింసాత్మక ఘర్షణలు కూడా దారితీసింది. అయితే ఈ క్రమంలోనే అక్కడ లారీ ప్రాంతంలో, సింధు పరిసర ప్రాంతాల్లో ఉన్న కరాచీలో కానీ, కరాచీ కేంద్రంగా అది ఎంత హయ్యెస్ట్ జీడిపి ఈరోజు కరాచీ అనేది. మమ్మల్ని అన్ని రకాలుగా మొహెంజర్లు కానీ, అదేవిధంగా అటు పాకిస్తాన్ కానీ మాకు అన్యాయం చేస్తుందని చెప్పి సింధు ప్రజలంతా కూడా అక్కడ గగ్గోలు పెడతా ఉన్నారు. సింధీస్ అంతా ఈరోజు అటు సింధు జలాల విషయంలో అన్ని పంజాబ్కు తరలించి మాకు అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని డ్రాట్ ఏరియాగా మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా లారీ లాంటి చోట స్మగ్లర్లని, తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇంకా చాలా చాలా అంశాలు ఏదైతే అనుమతి లేని ప్రాజెక్టులన్నీ కట్టి నీళ్లు మొత్తం కూడా పంజాబ్కి తీసుకెళ్తా ఉన్నారు. మా సహజ వనరుల మీద, మా సంస్కృతి మీద దాడి జరుగుతోంది. మాకు అందుకే సపరేట్ సింధు దేశ్ కావాలి అని చెప్పే డిమాండ్ అక్కడ చాలా సీరియస్గా జరుగుతోంది. ఇదే క్రమంలో అక్కడ లారీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. సింధు ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను కూడా ఈ సినిమాలో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అలా చాలా కీలకమైన పాయింట్స్ని ఈ సినిమా టచ్ చేసే ప్రయత్నం చేసింది. అన్నిటికంటే చాలా ఎమోషనల్ అంశం ఏంటంటే ప్రీ క్లైమాక్స్, అదేవిధంగా క్లైమాక్స్. ఇది నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఈ క్లైమాక్స్ని, ప్రీ క్లైమాక్స్ని ఆదిత్య దత్ తీర్చిదిద్దాడు. అసలు నటులను ఎంపిక చేసుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కోరుకున్న నటన రాబట్టుకోవడం మరొక ఎత్తు. అది 100% ఆదిత్య దత్కి ఈ విషయంలో 1000 మార్క్స్ పడతాయి. అయితే దీని తర్వాత అయినా నెక్స్ట్ దురంధర్ పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని చెప్పి ఇంకొక అంచనా ప్రేక్షకుల్లో కానీ, ఈ సినిమాను చూసిన అభిమానుల్లో కానీ ఒక భారీ అంచనాని ఆయన పెంచేయడం జరిగింది. సో మొత్తానికైతే ఇన్ని రోజులుగా ఒక పైన ప్రేక్షకులను టచ్ చేసే ప్రయత్నం చేస్తూ అసలు గ్రౌండ్ రియాలిటీస్లో ఏం జరిగింది అనేది ఎక్కడ ఎక్స్పోజ్ చేయకుండా చాలామంది భారతదేశ ప్రజలు కళ్ళకు గంతలు కట్టింది బాలీవుడ్. వాటన్నిటిని కూడా ఈరోజు పటాపంచం చేయగలిగాడు ఆదిత్య దత్. సో మొత్తానికి మరో రణవీర్ సింగ్ని చూపించాడు ఈ సినిమాలో. ఈవెన్ అక్షయ్ ఖన్నా దగ్గర నుంచి సంజయ్ దత్ దాకా ఎస్పి చౌహాన్ పాత్రలో నటించారు ఆయన. సో మొత్తానికైతే ఈ స్థాయిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి ఒక పేట్రియాటిజం, అదేవిధంగా ఒక దేశభక్తిని ఎలా దేశభక్తి అండర్ కరెంట్గా చూపించవచ్చు అనేది ఈ సినిమాలో చూపించారు ఆయన. మనకు ఒక ఇష్యూ ఉంటుంది ఆ సినిమాలో ప్రత్యేకించి. రణవీర్ సింగ్ వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ జరుగుతున్న దానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక కాందహార్ హైజాక్ కానీ, 26/11 కానీ, లేకపోతే తాజ్ మీద దాడి కానీ, ఇవన్నీ ఉన్నా ఆయన ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడు రణవీర్ సింగ్. మన కోపం వస్తూ ఉంటుంది, ఏంటి ఇదని తెలిసినా కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, చెప్పడేంటి అని.
అలా చెప్పుంటే అందరితోనే ఆయన సమాధి అయిపోతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇంతకన్నా పెద్ద ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ మనిషి అంటూ మన మనిషి అంటూ కూడా ఉండడు. సో, అందుకే పర్ఫెక్ట్‌గా తను ఆ పాత్రలో ఒదిగిపోయారు. సో, మనం కూడా ఫీల్ అవుతా ఉంటాం. ఎవ్రీ మినిట్ ఈ సినిమాని ఫీల్ అవుతా ఉంటాం. సినిమా చూసి ప్రతి మూమెంట్‌ని కూడా. ఎక్కడ ఈ పాటలతో హడావిడి చేయడం గాని, పిచ్చి పిచ్చి సాంగ్స్ పెడతాం గాని, మనం చూసాం మనం 'పఠాన్' లాంటి మూవీస్ గాని ఇవన్నీ ఇక్కడ ఉంటారు హీరోస్ ఇండియాకి చెందిన వాళ్ళు. వాళ్ళెక్కడో వేరే దేశానికి చెందిన ఇంకొక ఏజెంట్‌తోని ఎళ్ళిపోయి ఎక్కడో స్థిరపడతా ఉంటారు. ఇవన్నీ చూపిస్తారు. అన్నెసెసరీ థింగ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. పాటలు, లేకపోతే పిల్లలు కూడా చూడలేని సన్నివేశాలు, ఇవన్నీ కూడా ఏం లేవు ఈ మూవీలో. కొంచెం రక్తపాతం అయితే ఉంటుంది. అక్కడ జరిగింది చూపించాలి కాబట్టి. సో, బట్ దాన్నే చాలా జాగ్రత్తగా టాకిల్ చేస్తూ తీసుకొచ్చారు 'ఆదిత్యధర్'. సో, మొత్తానికైతే ఒక ట్రెండ్ సెట్ చేశారు. 'దురంధర్' లాంటి ఒక మూవీతో 3:30 గంటల పైగా ఈ సినిమా నిడివితోని ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంటే నిజం ఈ సినిమా తీసిన అజిత్ ధర్‌కి, అదేవిధంగా ఈ సినిమాని ఆ స్థాయిలో సక్సెస్ చేసిన టీమ్‌కి మాత్రం ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.